భారతదేశంలోనే ఖరీదైన విలాసవంతమైన ఇల్లు ఎవరిది అంటే వెంటనే మనకు ముఖేష్ అంబానీ గుర్తొస్తారు. నిజమే, ముఖేష్ అంబానీ, నీతా అంబానీల ఇల్లు యాంటీలియా దేశంలోకెల్లా ఖరీదైనదే. అయితే అంబానీల ఇంటి కంటే విశాలమైన ఇల్లు గుజరాత్లోని వడోదరలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఒకటి. బరోడాకు చెందిన గైక్వాడ్లు దీని యజమానులు. గైక్వాడ్లు ఒకప్పుడు బరోడాని పాలించారు. బరోడాకు ఇప్పటి పేరు వడోదర. స్థానిక ప్రజలు ఇప్పటికీ రాజకుటుంబాన్ని ఎంతో గౌరవిస్తుంటారు. ప్రస్తుత తరంలో హెచ్ఆర్హెచ్ సమర్జిత్ గైక్వాడ్ ఆ కుటుంబ యజమాని. ఈయన మాజీ క్రికెటర్, ఫస్ట్ క్లాస్ క్రికెటర్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం క్రికెట్లో అడ్మినిస్ట్రేటర్ హోదాలో ఉన్నారు. సమర్జిత్ సింగ్ గైక్వాడ్ భార్య రాధికా రాజే గైక్వాడ్. లక్ష్మీ విలాస్ ప్యాలెస్ ఇంకా దాని యజమానురాలు రాధికా రాజే గైక్వాడ్ గురించి ఆసక్తికరమైన విషయాలు. పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండు రాజవంశ కుటుంబాలే. సమాజంలో హంగు ఆర్భాటాలతో ఎంతో వైభవంగా మహారాణిలా జీవించాల్సిన రాధికా రాజే గైక్వాడ్ నిరాడంబరంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన సాధారణ జీవన శైలికి తన తండ్రే స్ఫూర్తి అని గర్వంగా చెబుతారామె. గుజరాత్ రాష్ట్రంలోని వాంకనేర్ రాయల్ కుటుంబంలో పుట్టిన రాధికా రాజే కొన్నాళ్ళు అక్కడే పెరిగినప్పటికీ కుటుంబం ఢిల్లీకి మకాం మార్చడంతో తన సొంత ప్యాలెస్కి దూరమయ్యారు. ఢిల్లీలో స్కూలు విద్యని అభ్యసించిన రాధిక సాధారణ విద్యార్థినిలా ఆర్టీసీ బస్సులోనే స్కూల్కి వెళ్లేవారు. తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండేవారు. వేసవికాలం సెలవుల్లో వాంకనేర్కు వెళ్లేవారు. అక్కడ స్థానికులంతా తనను మహారాణిని చూసినట్లు చూడడం రాధికకు కొత్తగా అనిపించేది. డిగ్రీ పూర్తయ్యాక 20 ఏళ్ల వయసులో ఆమె ఓ పత్రికలో జర్నలిస్టుగా చేరారు. ఒక పక్క పత్రికకు కంటెంట్ను అందిస్తూనే మరోపక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేశారు. వీరి కుటుంబంలో ఒక మహిళ ఉద్యోగం చేయడం ఇదే తొలిసారి. 21 ఏళ్లకే పెళ్లి చేసే కుటుంబంలో పుట్టి కూడా ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయడం విశేషం. ఒక పక్క రాధిక తన చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగానే తల్లిదండ్రులు ఆమె కోసం వరుణ్ణి వెతకడం ప్రారంభించారు. ఎంతో మందిని చూశాక బరోడా యువరాజు సమర్జిత్ సింగ్ గైక్వాడ్ రాధికకు నచ్చడంతో ఆయన్ని వివాహం చేసుకున్నారు. పెళ్లి అయ్యాక కూడా తన చదువును కొనసాగిస్తానంటే ఆయన అందుకు సమ్మతించడమే గాక చదువుకునేందుకు ప్రోత్సహించారు కూడా. వివాహం తర్వాత బరోడాలోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ రాధికకు స్థిర నివాసంగా మారింది. బరోడా ప్యాలెస్ గోడలపై రాజా రవివర్మ పెయింటింగ్స్ చూసిన రాధిక పాతకాలం నాటి కళాఖండాలు, నేత పద్ధతులు, చేతివృత్తులు ఎంత అద్భుతంగా ఉన్నాయో అనుకొని వీటిని ఇప్పుడు కూడా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇలా స్థానికులకు కూడా ఆర్థికంగా తోడ్పడవచ్చన్న ఉద్దేశంతో తన అత్తగారితో కలిసి నేత పద్ధతులు, చేతివృత్తులను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ముంబైలో వీరి తొలి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయగా ఉత్పత్తులన్నీ అమ్ముడయ్యాయి. లాక్డౌన్ సమయంలోనూ రాధిక చేతివృత్తుల కార్మికులకు అండగా నిలబడ్డారు. దీనికోసం వారు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వారి పరిస్థితులను సోషల్ మీడియాలో పోస్టు చేసి దాతల ద్వారా అందిన సహాయ సహకారాలను వారికి అందించారు. అలా దాదాపు 700 మంది కుటుంబాలను ఆదుకున్నారు. నేను సాంప్రదాయ రాజరికపు హద్దులు దాటి బయటకు వచ్చాను. రాజరిక కట్టుబాట్లు దాటి మా నాన్న మహారాజ్ కుమార్, డాక్టర్ రంజిత్ సింగ్ జీ నాకన్నా ముందు బయటకు వచ్చారు. 1984లోనే ఆయన IAS అధికారిగా బాధ్యతలు చేపట్టారు. భోపాల్ గ్యాస్ విషాదం జరిగినప్పుడు నాన్న కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి భయం లేకుండా పోరాడారు. అప్పుడు నాకు 6 ఏళ్ళు. ఆ రోజు రాత్రి నాన్నగారి నుంచి నేను తొలి పాఠం నేర్చుకున్నాను. సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, సేవ చేయడంలో ఉన్న ఆనందం ఏంటో ఆ రోజు అర్థమైంది. అప్పటి నుంచి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిగా కాక సాధారణ జీవితం గడిపేందుకు ప్రయత్నించాను. ఈ విషయంలో అమ్మ కూడా ప్రోత్సహించేవారు. అందుకే నా 2 కూతుర్లకు ఎటువంటి కట్టుబాట్లు పెట్టడం లేదు. వాళ్లకు నచ్చిన విధంగా చేయండి ప్రోత్సహిస్తున్నాను అని రాధికా రాజే చెప్పారు. రాధికకు చదవడం, రచనలు చేయడం చాలా ఇష్టం. ఆమె ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో ఇండియన్ హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సమర్జిత్ సింగ్ని వివాహం చేసుకోకముందు రాధిక కొన్నాళ్ళు జర్నలిస్టుగా పనిచేశారు. 2002లో ఆమె వివాహం జరిగింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రాధికా రాజేని భారత రాజవంశంలో స్త్రీలలోకెల్లా సౌందర్యవతిగా పేర్కొంది. రాజకుటుంబంలో జన్మించిన తన జీవితంలో కూడా ఒత్తిళ్లు, సమస్యలున్నాయని ఆమె ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తెలిపినట్టుగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే స్టోరీ టెల్లింగ్ వేదిక పేర్కొంది.
భోపాల్ గ్యాస్ దుర్ఘటన సమయంలో తన తండ్రికి అక్కడ పోస్టింగ్ ఇచ్చారని, తాము భోపాల్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉన్నా తన తండ్రి ప్రజలను అక్కడి నుంచి తరలించే విషయంలో ధైర్యంగా పనిచేశారని ఆమె తెలిపారు. రాధిక ఎప్పుడూ రాజరికపు అంతస్తుల్లో జీవించాలని అనుకోలేదు. కరోనా సమయంలో ఆమె తన సోదరితో కలిసి గ్రామాలకు వెళ్లి అక్కడ పనులు కోల్పోయిన చేతివృత్తుల వారికి అండగా నిలిచారు. 700 కుటుంబాలను ఆదుకున్నామని ఆమె తెలిపారు. ప్రజలు తమని రాణిగా మేలిముసుగులో ఉంటారని ఊహించినా తనకు అలా ఉండడం ఇష్టం లేదంటారు ఆమె. తాను పాత సాంప్రదాయాల సంఖ్యలను తెంచుకుని తనదైన పరిధులను ఏర్పరచుకున్నట్లుగా రాధిక చెబుతుంటారు. తన కూతుళ్ళకు కూడా అదే చెబుతుంటారు. నచ్చిన రంగాన్ని ఎంపిక చేసుకుని మనసుకు నచ్చినట్లు జీవించేలా తన కూతుళ్లను ప్రోత్సహిస్తున్నానని, ఈ విషయంలో పాశ్చాత్తాపం వద్దని వారికి చెబుతుంటానని రాధిక గైక్వాడ్ అంటున్నారు. ప్రస్తుతం ఆమె ప్యాలెస్లోని విలువైన ఆస్తులను డిజిటలైజ్ చేసే పనిలో ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.